నిలబడతాం. ఒకవేళ యేసు క్రీస్తునందరి మనం ఒకవేళ విశ్వాసం కనుక ఉంచలేకపోతే మనకు జరిగినది ఏంటయ్యా అంటే, మనం నీతిమంతులుగా ఉండం, మన మీద మరణం పనిచేస్తే, మన మీద పాపం పనిచేస్తే, మనం ఎంత సంపాదించినా ఈ లోకంలో, ఎంత కూడబెట్టుకున్నా ఈ లోకంలో, ఎంతమంది సహవాసం ఉన్నా, అండబలం ఉన్నా, కండబలం ఉన్నా, గుండె బలం ఉన్నా, మనం పరలోక రాజ్యం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళలేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళలేవయ్యా? మా నాన్న అంత గొప్పోడు, మా అమ్మ ఎంత గొప్పది, మాకు ప్రతిరోజు సహాయం చేస్తుంటారు, లేకపోతే మాకు పొలం ఉంది, మాకు ఇల్లు ఉంది, మాకు మంచి బండ్లు ఉన్నాయి. చదువు చెప్పండి. మాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మాకేం కొద్దిగా మేము ఎందుకు నీతిమంతులు కాదా? మా నాన్న ఏ పాపం చేయలేదు, మా నాన్న ఎక్కడా కూడా గొడవలు పెట్టుకునేది కాదు, మా అమ్మ ఎక్కడా గొడవలు పెట్టుకునేది కాదు, అందరూ మా కుటుంబం అందరూ మంచి నీతిమంతులు ఎందుకు కాదు అని ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకవేళ అనుకోవచ్చు. కానీ పాపం అనేది మాట ద్వారాను లేకపోతే మనం చేసే పరిస్థితుల ద్వారా వచ్చింది సెకండరీ అయితే, అసలు మనిషి పుట్టిన వెంటనే అనగా తల్లి కనుకోలేని పాపంతో రూపొందబడిన పరిస్థితులు మనకు కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకయ్యా అంటే ఆది కాలంలోనే ఒక వ్యక్తి అనగా మన మూల పురుషుడు, పెద్దవాడు, మనకి అందరికీ మొదటివాడు, ఆదామైన వాడు ఆజ్ఞ అతిక్రమం ద్వారా అతనుకున్న మహిమను కోల్పోయి నశించబడింది. ఆ నశించిపోయి అతనిలో ఉన్న జీవం కోల్పోయి, అతనిలో ఉన్న నీతి కోల్పోయి, ఆయన అవ్వ నీతిని కోల్పోయి, ఆ అవినీతిని, ఆ దుర్నీతిని, ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ నరక సంబంధమైన జీవితాన్ని, సాతాను బానిసత్వాన్ని ఆ ఆదాము ద్వారా తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాప్తించింది.